ఆదివారపు క్రైస్తవులారా లేదా శనివారపు క్రైస్తవులారా, దేవుని మాటలను విని దేవుని ఆజ్ఞలను ఏ విధంగా మనము ఆలోచించాలో ఆచరించాలో ఇది మన ముందున్న కర్తవ్యం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి సర్వములో సర్వము తానై సర్వేశ్వరుడుగా పరమాత్ముడుగా కూడా పిలువబడుతూ సర్వ శరీరాలను అందులో ఉన్న ఆత్మలను అన్నిటినీ సర్వవేళలా సర్వ వ్యవస్థలలో కాపాడుతూ నడిపిస్తున్నటువంటి మహాదేవుడైన మన కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైయున్న యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. మనమందరము మన క్రియల చేత తలంపుల చేత పాపులమై ఉన్నప్పుడు మనల్ని రక్షించటానికి ఆ దివి నుండి భూమికొచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేపబడి ప్రభువుగా నియమింపబడినటువంటి క్రీస్తు యేసుల వారి నామములోనే మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ముందున్న అంశం 10 ఆజ్ఞల పరమార్థం, ధర్మశాస్త్రం యొక్క అర్థం. దేవుడు ఇశ్రాయేలీలకు, చాలామందికి, మనుషులందరికీ, ఇప్పటికీ సర్వలోకంలో ఉన్న మానవాళికి అందరికీ ఈ 10 ఆజ్ఞలు వర్తిస్తాయని మాట్లాడడం మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ప్రత్యేకంగా యావే సమాజమని, యూదుల సమాజమని, శనివారపు ఆరాధన చేసేవాళ్ళు కానీ, యెషువా మెస్సయ్య అనే సమాజం కానీ, అవన్నీ సర్వ మానవాళికి అని చెప్పడంలో ఇప్పటికీ మనల్ని ధర్మశాస్త్రము అనే చెరలోనికి వెనక్కి తీసుకెళ్తున్నారు. ధర్మశాస్త్రము నుండి విడుదల చేసిన క్రీస్తు రాసిన మరణ శాసనానికి రోజు రోజుకు విలువ తగ్గిపోయి ప్రజలు అబద్ధాన్ని నమ్మే స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు, ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా? కొట్టివేయబడితే అందులో ఎన్ని కొట్టేశారు? అవునా కదా? మరి ఇప్పుడు లేకపోతే మనం పాపం చేయొచ్చా? అవునా కదా? అబద్ధం ఆడొచ్చా అని రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు అసలు ఈ ధర్మశాస్త్రము లేదా ఈ 10 ఆజ్ఞలు ముఖ్యంగా ఎందుకు ఇచ్చాడు దేవుడు, దాని వెనకాల ఆయన ఆలోచన ఏంటి అనేది ఈరోజు కొద్దిసేపు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్ర బోధ అనగా ప్రవక్తల బోధ ఈరోజు చాలా వేగంగా ఆ యొక్క ఇశ్రాయేలు రబ్బీల బోధ అని, అవునా కదా, ఈ శనివారం బోధ అని చాలామంది విపరీతంగా వాదిస్తూ తిరుగుతున్నారు. కానీ బైబిల్లో ఉన్న పరమార్థం వారికి అర్థమో తెలియదు. శనివారం అనేది కేవలం ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ మాత్రమే తప్ప, మరి ఆదివారం అంతే కదా. గమనిస్తే ఆదివారం అనేది మాకు అని క్రైస్తవులు, సార్వత్రిక సంఘం వాదిస్తుంది, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్. కానీ ఆదివారము ఆరాధించాల్సిన అవసరం లేదు, శనివారం ఆరాధించవలసిన అవసరం, మరి ఎప్పుడు ఆరాధించాలి? ఎల్లప్పుడూ 24/7. అది ఎవరికి నచ్చట్లేదు. నువ్వు నచ్చినా నచ్చకపోయినా అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఇవాళ పొద్దున్నే రవి చూపించాడు, ఆదివారపు ఆరాధనకు రాకపోతే నిత్యారాధనలో పాల్గొనడానికి నీకు అర్హత లేదని కూడా పోస్ట్ పెట్టాడు. ఆదివారం రాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పే బోధ చాలామందిలో విన్నాను నేను. ఆ బోధలో ఉన్న ఈ సంఘము మనోళ్ళు కూడా ఆదివారం వస్తే చాలు, ఇక మిగతా రోజుల్లో రావాల్సిన అవసరం లేదు. అర్థమైందే లేదా?
ఇలాంటి మెంటాలిటీ ఉంటే మీరు ఆదివారం వచ్చినా నరకానికి వెళ్తారు. అర్థమైంది? అది రాకపోవడం కాదు, మనుషులు పెట్టిన పద్ధతులను దైవోపదేశములని వ్యర్థముగా దేవుణ్ణి పలానా రోజే ఆరాధించాలి, అమ్మో ఆదివారం పోతే మాకేదో జరిగిపోతుందనే భయములో క్రిస్టియానిటీ 99% ఉంది. ఆ భయము ఒక పెనుభూతమై ఈరోజు సర్వసత్యంలోనికి వచ్చిన సంఘము కూడా ఇలాగే అయిపోయింది. అందుకే ఆదివారమా శనివారమా, అసలు దేవుణ్ణి నువ్వు ఆత్మతో ఎల్లప్పుడూ ఆరాధించకపోతే నువ్వు ఎన్నడొచ్చినా పరలోకానికి పోవు. సువార్తకు రారు, అవునా కదా? మన వాళ్ళని చూసుకుంటే సెమినార్కు రారు, అవునా కదా? ఎన్నడు రావాలి? ఆదివారం వస్తే సరిపోతుంది. చర్చిలో వేరే కార్యక్రమాలు జరగడం మాకెందుకులే, అవునా కదా? ఇలాంటి వాళ్ళని గురించి ఏమనాలో నాకు తెలియదు, కానీ ఏమన్నంటే పాస్టర్ గారు మా గురించే ప్రసంగం చేశాడు కనుక రేపటి నుంచి బంద్. నువ్వు బంద్ అయితే ఎవరికి నష్టం? ఏమే నువ్వు రాకపోతే నాకేమన్నా నష్టమా? ఏమ్మా, అవునా కదా? ఆలోచన చేయండి. ఎవరికి నష్టం? రాని వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఏ రోజు ఏ రీతిగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందో తెలియదు. నాకంతా తెలుసు అని అనుకొని విర్రవిగే సమాజంతో ఏం మాట్లాడలేము. ఎన్ని మాట్లాడినా వేస్ట్. ఒక్కొక్క రోజు కొత్త కొత్త ప్రశ్నలు. అవునా? ఈ అంశం నేను ఎప్పుడు పర్టికులర్గా మాట్లాడలేదు, కానీ ఈరోజు ఒకటి ప్రశ్న వేశాడు, దీని మీద మాట్లాడాలి మీరు అంటున్నాడు. సరే మాట్లాడదాం, ఏం చేద్దాం, ఎందుకంటే అది కూడా నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, మీకు నేర్పాలి. అందుకే ఆదివారపు క్రైస్తవులారా లేదా శనివారపు క్రైస్తవులారా, దేవుని మాటలను విని దేవుని ఆజ్ఞలను ఏ విధంగా మనము ఆలోచించాలో ఆచరించాలో ఇది మన ముందున్న కర్తవ్యం. చూద్దాం. ఇప్పుడు మనకు 10 ఆజ్ఞలు, అవునా కదా? మొత్తం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కనీసం తెలిసిన వారు, అవునా కదా? ఇవి సార్ అన్నోళ్ళు చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే ఈరోజు నేను కంపల్సరీగా అందుకే చదివించి చెప్పాలని అనుకుంటున్నాను కనుక మీ బైబిల్లో దయచేసి టిక్ చేసుకోండి ఇప్పటికైనా. ఇది నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో మళ్ళీ చెప్పాడు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం అంటేనే రెండవసారి ఉపదేశించిన దేవుని మాటలు. ఏవైతే నిర్గమాలో ఉన్నాయో, ఏవైతే సంఖ్యాకాండంలో ఉన్నాయో, ఏవైతే లేవీకాండంలో ఉన్నాయో వాటినే దేవుడు సంక్షిప్తం చేసి మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు. అందుకని మనకు ముందు ఇచ్చాడు కనుక ముందే చూద్దాం. ముందు నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ 10 ఆజ్ఞలు కానీ ఈ ధర్మశాస్త్రం అనేది కానీ కంప్లీట్గా చాలామంది ఈ 10 ఆజ్ఞలతో పాటు ఇంకేవో 613 ఇంకెక్కువ ఆజ్ఞలు కూడా ఇప్పటికీ ఉన్నాయని ఈ యూదుల సమాజం చెప్తుంది. అవునా కదా? 649 అంట. ఎందుకంటే వీటితో పాటు ఏవైతే కొట్టేశాడో కొట్టేసిన దాని తర్వాత మిగిలినవి 649 ఉన్నాయంట అని వాళ్ళు చెప్తున్నారు. అసలు దేవుడు ఆ 649 కానీ 10 కానీ ఎవరికి ఇచ్చాడు? అవునా కదా? ఇశ్రాయేళ్ళకి ఇచ్చాడు. ఎనీబడీ కెన్ టెల్. ఒక రెఫరెన్స్ చూపించగలరా? 2 చోట్ల ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పాను. అవునా? 2 చోట్ల ఉన్నది. ఎందుకంటే 1 లేదా 2 సాక్ష్యాధారాలు కదా. ఎక్కడ రాశాడు? ఈ ఆజ్ఞలు కానీ ఈ యొక్క ధర్మశాస్త్రం అనే ఈ యొక్క గ్రంథం కానీ 5 కాండాలు కలిపి ఎక్కడిచ్చిండు దీని సాక్ష్యం అంటే దాని తర్వాత దేవుడు ఇస్తాడు కదా. కీర్తనల గ్రంథం 78:8వ వచనం, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, తమ పుత్రులకు దానిని. ఎవరయ్యా? యాకోబు సంతతి. ఎంతమంది? మళ్ళీ ఎవరినైనా కలపగలరని ఏమనంటే ఇశ్రాయేలు సంతతి.
అంటే యాకోబు ఇశ్రాయేల్ అయిన తర్వాత ఆ 12 మంది గోత్రాల వారికే దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు మీరు ఏదైతే చదువుతున్నారో శాసనాలు, ఆజ్ఞలు, అవి వారికి ఇచ్చాను అన్నాడు. ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే 147వ కీర్తనం ఉన్నప్పుడు మనం 2 సాక్ష్యాధారాలు చూడాలి. 147:19 తెలియజేసాను. చాలు. ఈ 2 వాక్య ఆధారాలను బట్టి ఈ 10 ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయి? అవునా కదా, దాని పరమార్థం. ఇప్పుడు దాని పరమార్థం ఏంటి? ఆ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? ఇవి ఈ రకమైన ఈ 10 ఆజ్ఞలను దేవుడు మరి మోషే చెప్తాడు తన వేలితో రాతి పలకల మీద, అవునా కదా, ఇచ్చాడని మనకు గ్రంథాల్లో రాసి. అసలు ఇశ్రాయేలీయులనే దేవుడు ఎందుకున్నాడు? ఎందుకు అనుకున్నాడు? వాళ్ళు ఏదో పెద్ద నీతిమంతులైనా, వాళ్ళు ఏదో గొప్ప జనాంగమనా? ప్రపంచంలో ఇశ్రాయేలీయులంత పాపులు, దుర్మార్గులు, అవిధేయులు, అవునా కదా, భ్రష్టులు ఇంకా ఎక్కడా లేరు. అప్పటికి అమాలేకులు కావచ్చు, హిబ్సీయులు కావచ్చు, హిత్తీయులు కావచ్చు, రకరకాల నానా జాతి ఉన్నది. వారు దేవుడు లేని జనంగా పిలువబడి వీళ్ళనే ఎందుకు అనుకున్నాడు? నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అనేది మొదటి పాయింట్. నెక్స్ట్ ఏంటిది? ఇంతటి దుర్మార్గులను కూడా నేను బాగు చేయగలను, రాబోయే ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నేను చూపించగలను అనేది దేవుని ఉద్దేశం. ఇది ఇశ్రాయేళ్ళకి ఎందుకు ఇచ్చాడు అని అంటే వాళ్ళ యొక్క దుర్మార్గతను. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సర్వగుణ సంపన్నులు, అవునా కదా, వారి శరీరములో ఇన్ని గుణాలను సంతరించుకొని మొరపెడుతున్నారు దేవునికి. అవి తీసేయాలంటే ఏం చేయాలి? మరి ఖచ్చితంగా కఠినమైన నిబంధన ఇవ్వాలి. అందుకే దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు అంటే, ఈ యాకోబు పత్రికలో ఎంత కఠినమైన ఆజ్ఞ అంటే 10వ వచనం 2వ అధ్యాయం, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. అంటే 10 ఆజ్ఞలు అనుకుందాం మనం, 9 చేశాడు, 1 చేయలేదు. ఏం చేయాలి? మళ్ళా 9 రిపీట్. అంటే ఒకసారి నెరవేర్చగలిగిన వాడు 10 ఆజ్ఞలు ఒకటేసారి నెరవేర్చాలి. విశ్రాంతి దినాన్ని పాటించి వేరేది పాటించలేదనుకో, మళ్ళా రిపీట్ చేయాలి. అప్పుడప్పుడు శిక్షలు అనేవి స్కూల్లో టీచర్స్ గుంజలు తీయమని అనుకో, అరే 100 గుంజలు తీయరాని అనుకో, మనం ఒక 50 తీసి ఆగినాం అనుకో, మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతాడు ఇది సార్, మా సార్. అర్థమైందా లేదా? మీకు అనుభవం ఉందో లేదో కానీ మా స్కూల్లో చిన్నప్పుడు ఉండే, కరెక్ట్గా లెక్క పెట్టుడు, ఒక్కటి తక్కువ అంటే అనుకో మళ్ళా 100 గుంజలు తీయాలి. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. అలాగైతేనే వారు సెటరేట్ అవుతారు. ఇంత ఖచ్చితంగా, అవునా కదా, ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞ? ఇది వారికి ఉరైపోయిందని, వారికి చెరగా మారింది అని వాళ్ళు మొత్తుకున్నారు తర్వాత. ఎందుకంటే మొదటనే ఏం చేయాలన్నాడు? వంచాలి కదా, లేకపోతే వంగరీలు. అందుకనే ప్రారంభము నుంచి ఈ ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. తర్వాత ఇక ఇది నెరవేర్చాలనేది ఓకే, అది తర్వాత సంగతి. క్రీస్తు ద్వారా స్వతంత్రం ఇచ్చాడు మళ్ళీ, అంటే ఏదైనా వాతావరణాన్ని కల్పించాడు. అప్పుడేమైనా వీళ్ళు బాగుపడ్డారా? ఇప్పుడు ఈ సంఘంలో స్వతంత్రం ఉంది కదా, ఏమండి? మీ అందరికీ స్వతంత్రం ఉందా లేదా? ఓ దశంభాగం లేదు, మెంబర్షిప్ లేదు, మొక్కుబడి కానుకలు లేవు, ఏమయ్యా? అవునా కదా, ఏమి లేవు. కాబట్టి మనం ఫ్రీ, ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాం, మా ఇష్టంతో వస్తాం, లేకపోతే మీరు అడగద్దు, మేము చెప్పొద్దు. ఇప్పుడు నేనేమనాలి? ఏమనాలి చెప్పండి చూద్దాం. స్ట్రిక్ట్గా మాట్లాడాలంటే కఠినమైన ఆజ్ఞ ఏంటి? మీరు కరెక్ట్ టైంకి వస్తే రాండి,
లేకపోతే ఇంటికాడ ఉండండి. నీ ఇష్టం వచ్చిన చర్చికి వెళ్ళండి. వీడికే రావాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు వస్తే కుదరదు. ఓ టైం పెట్టుకున్నాం క్రమం. సూర్యనారాయణ గారు అనేవాళ్ళు, సార్ మీరు లూజ్ ఇడ్స్ పెడుతున్నారు, వీళ్ళు భయంకరులుగా మారిపోతారు, మీరు ఖచ్చితంగా ఉండండి అని ఇప్పటికీ చెప్తాడు ఆయన నాకు ఫోన్ చేసి. దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానించాలే తప్ప నువ్వు ఒక్క పూట సగం గంట ఆ గంట ఈ గంట వస్తుంటే కుదరదు. మీరు ఎవరైనా పర్వాలేదు నాకు. అందుకే దేవుడు ఇంత కఠినమైన ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఇంత కఠినంగా ఇచ్చినా వాళ్ళు మారలేదు, మీరు మారరు. మీరంటే సంఘము, నా సంఘమే కాదు, ఇక్కడున్న సంఘమే కాదు, ఏ సంఘంలో మార్పు రాకుండా రోజు రోజుకు సంఘము భ్రష్టత్వంలోనికి పోతున్నారు. ఆలోచన చేయాలి. కనుక దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, ఆనాటి 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడో అసలు అవి ఎన్నో ముందుగా ఒకసారి మననం చేద్దాం. మొదటి ఆజ్ఞ, దీని మీద కూడా చాలామంది వాదిస్తున్నారు. దేవుడు ఒక్కడేరా బాబు అంటే, అది ఇశ్రాయేలుకి చెప్పాడు. అవునా కాదా? కరెక్టే. ఆ తర్వాత మనకు కూడా చెప్పాడా లేదా అనేది దేవుడు ఆలోచించట్లేదు. అప్పుడంటే విగ్రహారాధికులు ఉండిరి, ఆ దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు దేవుణ్ణి నేను ఒక్కనే దేవుణ్ణి అన్నాడు. ఇప్పుడు కాదు అనేవాడు ఎక్కువైపోయాడు. కానీ నూతన నిబంధనలో కూడా దేవుడు ఒక్కడే అనేది ఓ 10 సార్లు చూపించగలడు. అందుకని ఇప్పుడు మొదటి ఆజ్ఞ ఏంటిది? నేను దాసుల గృహమైన వెలుపలికి రప్పించిదని, నేను తప్ప వేరొక దేవుడు. ఇప్పుడు క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు అయ్యారు? 3 అయిపోయారు. అవునా కదా? అందరికి కాదు, ఓ 80% మందికి 3 దేవుళ్ళు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? నేను తప్ప. అది యేసుక్రీస్తు కూడా చెప్పిన మాట. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞల్లో ఎన్నైతే ఆజ్ఞలు ఉన్నాయో అవి మీకు నూతన నిబంధనలో రిపీట్ అయినవి మాత్రం ఖచ్చితంగా మనకు కూడా వర్తిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక్కడే. అవునా కదా? ఈ పదము మనకు మార్కు సువార్తలో, అవునా, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కనబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు దాన్ని రిపీట్ చేస్తున్నాడంటే ఇది సర్వమానవాళికి వర్తిస్తుంది. ఏంటది? ఓ ఇశ్రాయేలు వినుము. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 29లో ఉంటుంది. దిస్ ఈజ్ సేమ్ రిపీటెడ్. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ, అంటే ఆయనకు ద్వితీయుడు లేడు, ఇంకొకడు లేడు, ఆయనతో సాటి అయిన వాడు లేడు అని యేసు ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అయిన యేసుక్రీస్తును నరుడు. చాలదా? అంటే దేవుడు ఒక్కడే అనే ఆజ్ఞ సర్వ మానవాళికి కూడా వర్తిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలుతో పాటు, అవునా, ప్రపంచ మానవాళికి అందరికీ వర్తిస్తుంది. ఇలా మనం ఆలోచన చేయాలి. కానీ ఇవి ఎందుకున్నాయో నేను మళ్ళీ చెప్తాను. తర్వాత నిర్గమకాండానికి రావాలి. పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగీల పడకూడదు. ఇది 2వ కమాండ్మెంట్. ఇది ఇశ్రాయేలుతో చెప్పాడు కంపల్సరీ. కానీ ఇదే ఆజ్ఞ మరలా నూతన నిబంధన కంటిన్యూ అవుతుంది. విగ్రహారాధన చెయ్యకూడదు. అప్పుడు ఈ ఆజ్ఞలో ఏమున్నది? ఏ రూపమునైనను అన్నాడు. అంటే మనము కనపడే ఏ రూపాన్ని, మనుష్యుల చేతులతో చేసిన ఏ రూపాన్ని కానీ, బొమ్మను కానీ, అవునా కదా, చేసుకొనకూడదు. వాటి ముందు సాగిలా పడకూడదు, వాటిని పూజింపకూడదు, ఆరాధింపకూడదు. ఎందుకు? వాళ్ళు ఆ రోజుల్లో కనబడిందల్లా దేవుడేనని ప్రతిదాన్ని ఆ శాస్త్రులు వారి బోధకులు చెప్పింది, లేదా ఆనాడు ఎవరాళ్ళు ఐగుప్తీయులు చేసిన ప్రతిదీ చేశారు. అసలు విగ్రహారాధన, దూడను పూజించడం ప్రారంభించింది ఎవరంటే ఆయన కొండ మీదకి వెళ్ళాడు కదా 40 రోజుల వాక్యం తేవడానికి. ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు దేవుడు కావాలి అర్జెంట్ అంటే ఏం చేశాడు? ఆరోను
బంగారం అంతా పోగు చేసి దూడం చేసి ఇదేరా మీ దేవుడు అంటే దానికే మొక్కారు. అంటే బ్రేకింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. రూల్ బ్రేకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పుడే. ఇక్కడ కూడా రూల్ బ్రేకింగ్ చెప్పిన తెల్లారే మారిపోతుంది మనకు. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. అందుకని అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సిలువ అనే బొమ్మ ఉందా, నిలువు అడ్డం, అది మనుషులు చేసిన పని కాబట్టి దానికి మొక్కకూడదు. యేసుప్రభు బొమ్మకు మొక్కకూడదు, మరియమ్మ బొమ్మకు మొక్కకూడదు, పావురపు బొమ్మకు మొక్కకూడదు, అసలు దేనికి మొక్కకూడదు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతోడు చేయాలి, ఈవెన్ క్రైస్తవుడు కూడా. ఆజ్ఞల వెనక పరమార్థము అది మనకు అప్లై చేస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచించాలో కూడా చెప్తున్నాను నేను. ఇది దేవుని ఆజ్ఞను బట్టి, ఏదో మన ఇష్టం కాదు. అంటే నువ్వు దీని మీద సిలువ ఉండొద్దు, దీని మీద సిలువ ఉండొద్దు, సమాధి మీద కూడా సిలువ పెట్టే దౌర్భాగ్య స్థితికి వచ్చారు ఈరోజు, సచ్చిన శవం పూడ్చే దగ్గర. అందుకని ఏ బొమ్మను, ఏ విగ్రహాన్ని, ఏ రూపాన్ని మీరు పూజించకూడదు, ఆరాధించకూడదు అని ఆనాటి ఇశ్రాయేలుకు కఠినంగా చెప్పాడు. అది మనకు కూడా కంటిన్యూ అయింది. నెక్స్ట్ 7వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇదేంటంటే అప్పుడున్న క్యారెక్టరు. ఇప్పుడు చెప్తాను తర్వాత. వాళ్ళు మాట్లాడితే అవతలోడు ఏది చెప్తే నమ్ముతాడు? అవునా కదా? అబద్ధం ఆడిండు అనుకో, సత్యం చెప్పురా అంటే ఏమంటాడు వెంటనే? అమ్మతోడు దేవునితోడు. అవునా కదా? ఏమంటాడు ఫస్ట్? అమ్మతోడని నమ్మడు కనుక మా అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు మా అమ్మతోడు అంటే నువ్వు నమ్ముతావేమో కానీ అమ్మ లేదుగా. అందుకనే గాడ్ ప్రామిస్ అవ్వ ప్రతిదానికి దేవుని ప్రమాణం అంటే నమ్మేస్తారు. ఇప్పుడు కోర్టులో కూడా అంతే కదా బాబు, నువ్వు క్రైస్తవుడు అయితే బైబిల్ మీద ప్రమాణం చేయాలి. ఇది వ్యర్థముగా మీరు వాడకూడదు అని దేవుడు అంటే, ఈరోజు ఏమంటున్నారు వీళ్ళు, ఈ యూదులు కాక ఏ యూదులు, యెహోవా అనేది మనం అనకూడదు. ఎందుకంటే హిబ్రూలో ఏమున్నది? యహ్వే అని ఉంటుంది. అందుకని మనం యహ్వే అనాలని ఒకడంటాడు. రకరకాలుగా మార్చేస్తున్నారు పేర్లను. ఎందుకంటే భ్రష్టత్వం వచ్చింది. ఈరోజు ఈ మాటలు యూట్యూబ్లోకి వెళ్తాయి కనుక అసలు ఉచ్చరించడం అంటే ఏంటి, ఒకవేళ తప్పుగా మాట్లాడకూడదు అంటే ఎవడికి చెప్పాడు? అది ఇశ్రాయేలుకి చెప్పాడు. మనకేం చెప్పాడు? యేసుప్రభు వచ్చి పరలోకమందున్న మా తండ్రి అని సాలనాయన అంటే ఇది నమ్మని జాతి. ఈ యావే సమాజం, ఇశ్రాయేల్ సమాజం ఇవి నమ్మని సమాజం. అందుకని దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికీ నువ్వు దేవుని తోడు అనకూడదు. ఎందుకంటే యేసుప్రభు వచ్చి ఏమనంటే దేవుని తోడు, ఆకాశం తోడు. అవునా కదా? ఏ తోడని మీరు పెట్టుకోవద్దని మత్తయి సువార్త 25లో చెప్పేశాడు యేసుప్రభు. స్టిల్ ఒట్టు పెట్టుకోకూడదు, అనవసరంగా దేవుని ప్రతి విషయంలోనికి లాగకూడదు. ఏమ్మా అంతేనే కదా? తిట్టి కూడా ఏమంటారు ధైర్యంగా, సరేలే దేవుడే చూసుకుంటాడు. అవునా కదా? మీరు ఇక దేవుడే చూసుకుంటాడని నీ ఇష్టం వచ్చినట్టు అని దేవుడు చూసుకుంటాడంటే ఎలా కుదరదు? ఖచ్చితంగా చూసుకుంటాడు. ఎవరిది న్యాయమో. అవునా కదా? నీ నోటి మాటలోకి వచ్చిందా, నీ హృదయంలో ఆలోచనలోనే పుట్టిందో అది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కానీ మనం నోటితో అనేసి తప్పించుకుంటున్నాం. అందుకని ఈ మాటని చెప్పాడు. దేవుణ్ణి వ్యర్థముగా ఉచ్చరించకూడదంటే వాడుకోకూడదు నీ ఇష్టానికి, నీ స్వార్థానికి. అందుకని దేవుని మాటలు కాదు, నువ్వు చూసుకో ఏది న్యాయమో ఏది అన్యాయమో. నువ్వే అన్యాయంగా మాట్లాడుంటే తగ్గించుకొని అన్నా తప్పైపోయింది క్షమించమంటే అయిపోతుంది. అందులో దేవుడే చూసుకుంటానే ఎందుకు? అలా అని మనం శిక్షకు పాలవుతాం. అన్నా క్షమించమంటే దేవుడు మనల్ని చూసుకొని నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమిస్తాడు. ఇంత పరమార్థం ఉంది దీంట్లో, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. నువ్వు ఆచరించుటకు ఉంచుకొనుము, కష్టపడి చేయవలను విశ్రాంతి దినం. అది ఇశ్రాయేలుల కాలములో వారి మొదటి దినము నుంచి లెక్క పెట్టుకోమన్నాడు. ఏది? ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళిన మొదటి దినాన్ని లెక్క పెట్టుకుంటే 6 దినముల తర్వాత వచ్చే 7వ దినాన్ని విశ్రాంతి దినంగా
పరిశుద్ధంగా ఆచరించమనంటే ఆ రోజు సెలవు తీసుకొని మళ్ళీ తినుమా తాగుదమా అనకు. ఆ రోజు దేవాలయానికి వచ్చి కట్టడలను ఆజ్ఞలన్నీ పాటించి, అవునా కదా, దాని ప్రకారంగా నువ్వు బ్రతుకు అన్నాడు. దాన్ని పరిశుద్ధంగా ఆచరించటం. ఈ ఆజ్ఞ ఇది ఇశ్రాయేలు ఖచ్చితంగా పాటించారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, యూదులు అనుకునేవాడు కూడా చెప్తున్నాడు, కానీ ఇది ఎక్కడా రిపీట్ అవ్వలేదు. క్రీస్తు బోధలో కానీ అపోస్తుల బోధలో ఇది ఎక్కడా రిపీట్ అవ్వలేదు. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వచ్చి శనివారం ఆరాధిద్దాం రా, ఆదివారమే ఆరాధిద్దాం రా అని కొట్టుకుంటున్న వాళ్ళు చూసారా? అంతకి ఏమన్నాడు దేవుడు? 6 దినములు పనిచేయి. ఎన్నటి నుంచి 6 దినాలు? నీకెక్కడిది లెక్క? అవునా కదా? అసలు ఈ క్యాలెండర్ పెట్టినోడు ఎవడంటే ఆదివారం మొదటి దినం, శనివారం 7వ దినం అని పెట్టుకున్నాడు. అందుకనే వాళ్ళు బైబిల్లో లేనిది వాళ్ళు కొట్టుకుంటున్నారు, బైబిల్లో లేనిది మనం కొట్టుకుంటున్నాం. నీకు మొదటి దినాన్ని ఆరాధించమని నీకు లేదు, శనివారమే 7వ దినం అని బైబిల్లో లేదు. కానీ మనుషులు పెట్టినది శనివారం, మనుషులు పెట్టింది ఆదివారం. కానీ నువ్వేం చేయాలా? ఇప్పుడు చాలామంది దేశాల్లో ఏముంటుందండి, శనివారం నుంచి పని చేస్తే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే శుక్రవారం సెలవు. అది వాడిచ్చింది. రేపు మన దేశంలో ఇప్పుడు మనకు ఆదివారం ఇచ్చాడు సెలవు. సెంట్రల్ గవర్నమెంట్ వాడు మారిపోయి, అవునా కదా, కఠినంగా ఈ ఆదివారం తీసేద్దాం. వాళ్ళ మనసులో ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఆదివారం నాడు చర్చిలకు వెళ్తున్నారు జనాలని తీసేసాడు అనుకో. అప్పుడు నీ బైబిల్లో ఏముంటుంది? నువ్వేం చేయాలి మరి? అటు సోమవారం సెలవు ఇస్తే సోమవారమే ఆరాధనకు రావాలి. ఆదివారం అనే ఆరాధన వీగిపోద్ది. లేదా వస్తావా? ఏమండి, నిన్న సెలవు లేదు కనుక ఒక్కడు కనబడలేదు, సెలవు ఉంటే చాలామంది కనబడేవాళ్ళు. అంటే మన మైండ్ సెట్ ఎలాగున్నది? మాకు సెలవు ఉందా అని ఆలోచించడమే తప్ప అసలు మేము సెలవు పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినాలనే ఆలోచన ఎప్పుడుంది మీకు? ఎవడిచ్చాడు ఈరోజు? అవునా కదా? మనం ఆలోచన చేస్తున్నాం. అందుకని ఇది ఖచ్చితంగా యేసుప్రభు బోధలో కూడా ఒక ధనవంతుడు వచ్చాడు అనుకోండి. చూద్దాం, ఓ ప్రూఫ్ చూపిస్తాను 2 కావాలంటే. మత్తయి గారు రాసిన సువార్త, ఇది లూకా సువార్తలు కూడా ఉంటుంది. ఏంటంటే ఒక ధనవంతుడు వస్తాడు, నేను నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలని వాడు వచ్చి అడుగుతాడు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము యేసు ప్రభు వాడిని అడుగుతున్నాడు. 16 నుంచి 18. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, పొందుటకు మంచి కార్యం. వాడు ఒక్కడే అంటే దేవుడే ప్రవేశింపగోరిన ఎడలా ఏమన్నాడండి? ఆజ్ఞలను యేసు ప్రభువే చెప్పాడు, ఆజ్ఞలను గైకొనమని. ఇప్పుడు మేము కూడా చేస్తామని యూదులు బయలుదేరారు. యూదులు కాక యూదులు. యేసు ప్రభు చెప్పింది ఆనాటి కాలంలో ఉన్నవాడికి. వాడు యూదుడు, ధనవంతుడు కనుక వాడితో చెప్తున్నాడు తప్ప చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు బోధలో ఉండండి, మేము చెప్పిన బోధలో ఉండండి అని అపోస్తులు చెప్పారు తప్ప ఈ బోధ గురించి మాట్లాడలేదు. కానీ ఇవన్నీ రిపీట్ చేశారు. ఏమని చూడండి, నరహత్య వద్దు, చూవద్దు, వద్దు, పలకవద్దు, ఇందులో సన్మానించుము, ఆజ్ఞ. ఇందులో ఏమన్నా శనివారం వచ్చిందా? విశ్రాంతి దినం వచ్చిందా? ఎందుకు? ఆయన ఆల్రెడీ చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఇక దినంతో పని లేదు, సమయంతో పని లేదు, ఒక కాలం వస్తున్నది, వచ్చేయున్నది. మేము శనివారం విశ్రాంతి దినంలో కూడా మేము పని చేస్తున్నాం, నా తండ్రి కూడా పని చేయించున్నాడు అన్నాడు. దేవుడేమో విశ్రమించాడంటే విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రమము వేరు, విశ్రాంతి. దేవుడు 24/7 పని చేస్తున్నాడు. ఆ నమ్మకంతో ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? నిన్ను కాపాడువాడు కునుకడు. అంటే వీడి భాషలో కునుకకుండా నిద్రపోకుండా సెంట్రీలాగా డ్యూటీ చేసేవాడిని ఏమంటారంటే ఎందుకు చెప్పాడు? అబ్బాయ్యా, మేమైతే పండుకుంటాం హ్యాపీగా, దేవుడు మా కోసం 24/7 లేచి కాపాడుతున్నాడనే ధైర్యముతో దేవుని నమ్ముతారని, దేవుని ఆజ్ఞలు పాటిస్తారనే ఆ ఉద్దేశంతో నిన్ను కాపాడువాడు. ఎప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తే నిన్ను కాపాడువాడు ఇప్పటికి కూడా
కొనుకడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈజ్ అ పవర్, ఈజ్ నాట్ ఎ మ్యాన్. అందుకని 24/7 అలర్టే, క్వశ్చనే లేదు. ఈ భూమి మీద బ్రతికిన ప్రతి మనిషిని ఎల్లవేళలా కాపాడుతాను అనే ఉద్దేశం. ఇది దేవుని మనస్సు. అందుకనే మీరు నన్ను పూజించండి, ఆరాధించండి, నాలాగా బ్రతకండి, నేను మీకు నిత్య జీవం ఇస్తాను. ఇందులో శనివారం అనే ప్రసక్తి క్రీస్తు బోధలో తీసుకురాలేదు. ఇది వారికి ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నిన్ను సన్మానింపము. నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు అంటే ఇశ్రాయేలుకు ఒక దేశం ఇవ్వబోతున్నాడు, కనాను. అందులోకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మీరు ఐగుప్తులో బతికినట్టు కాదు. ఐగుప్తులో ఎలా బతికారు తిమోతిలో చదివిస్తాను. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా బ్రతికారో, వారికి ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో దాని వెనకాల ఉద్దేశం మనకు ఎవరో పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా బయలుపరిచాడు. ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ మరుగు చేసినా అక్కడ బయలుపరచబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నీ దేశంలోకి వెళ్ళాక నీకు అన్ని హక్కులు ఉంటాయి, అన్నీ ఏముంటాయి, ఏ మనిషికి చేయలేనటువంటి ఈ ప్రపంచంలో ఏ మనిషికి చేయనటువంటి మేలులు నీకు చేస్తాను కనుక ఈ మేలులు అనుభవించి నన్ను మాత్రమే దేవునిగా అంగీకరించి, అవునా కదా, ఈ రూల్స్ అన్నీ పాటించి అందులోకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలా? నీ తల్లిని సన్మానించు, మాట విను, వారు చెప్పిన దానికి లోబడు. ఎందుకు అలా లోబడితే వారు అనుభవంతో చెప్తున్నారు కనుక. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? ఎందుకు ఆయన ఆల్రెడీ చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఇక దినంతో పని లేదు, సమయంతో పని లేదు, ఒక కాలం వస్తున్నది, వచ్చే ఉన్నది. మేము శనివారం విశ్రాంతి దినంలో కూడా మేము పనిచేస్తున్నాం, నా తండ్రి కూడా అని ఎరుగును. ఈ జనులకు బుద్ధి లేదు. ఎందుకంటే ఈ దుర్మార్గులు చెప్పడం మానేశారు పిల్లలకి. ఏమని? మనము ఎందుకు ఆయన ఆల్రెడీ చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఇక దినంతో పని లేదు, సమయంతో పని లేదు, ఒక కాలం వస్తున్నది, వచ్చే ఉన్నది. మేము శనివారం విశ్రాంతి దినంలో కూడా మేము పనిచేస్తున్నాం, నా తండ్రి కూడా తీపి వాటర్గా మార్చాడు, తీపి నీళ్ళగా మార్చాడు. అరణ్యంలో నీళ్ళు లేకపోతే బండతో మాట్లాడించి కొట్టించి మనకు విస్తారమైన నీళ్ళు ఇచ్చాడురా, ఇవన్నీ మన దేవుడు చేశాడురా అని పిల్లలకు చెప్పమన్నాడు. కానీ యెషయా కాలం వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోయారు. చదివే విధానం, బైబిల్ ఆలోచించే విధానం, దేవుని ఆలోచనలోకి వెళ్ళమని చెప్తున్నాను నేను. అందుకే ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే ఆ తల్లిదండ్రుల మాట, అంటే వాళ్ళ పితరుల మాట వినకుండా చెడిపోయారు వీళ్ళు. ఇప్పుడు మన అమ్మా నాన్న ఉన్నారనుకో, ఇప్పటికీ మన పిల్లలే ఉన్నారు. మనం చదివినప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ చదివాను ఇంజనీరింగ్లో. అప్పుడు మాకు ట్యూబులు అనేది ఉండేది. మీరు చూసారో లేదో, మీకు రేడియో అంటే తెలియదు కదా. రేడియో వెనకాల ఇప్పితే లైట్లు వెలిగే ఇంతంత గాజు ట్యూబులు ఉండేది, ట్యూబ్స్. అది ఆ తరం. ఆ తర్వాత డయోడ్లు వచ్చినాయి, ట్రయోడ్లు వచ్చినాయి, ఆ తర్వాత ఐసీలు అంటారు. ఇప్పుడు ఏమ్మా మైక్రో ప్రాసెసర్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మా పిల్లలు నువ్వు చదివిన ఎలక్ట్రానిక్స్ పో, నీకేం తెలియదు. ఇప్పుడు మాది ఏఐ. ఏమా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నావు, మీకేం తెలియదు పో. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళు, దాని బాబుకి వెళ్ళు, బేసిస్ సేమ్. అవునా కదా? బేసిక్ ఇస్ ఏమా డయోడ్ అనేది ఎట్లా తయారైందంటే ఆలోచన చేయాలి. అదే నీకు మైక్రో ప్రాసెసర్లో ఉంటుంది సిస్టమ్. కాబట్టి మీ తల్లిని, వారి అనుభవాన్ని, అవునా కదా, వాళ్ళు తిన్న దెబ్బలు, అవునా కదా, ఎన్నో దెబ్బలు తింటున్నాం మేము, ఆలోచన చేయాలి కదా. అందుకే తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు కూడా చక్కగా ఉంటారని మరొక ఉంటుంది. అందుకే మీ పిల్లలకి ఎలా కోపం రాబోద్దంటే మన బతుకులు కూడా బాగుండాలి. ఇప్పుడు ఎక్స్ట్రా యేసుప్రభు చెప్పింది, నేను తల్లిని తండ్రిని ముందు తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలి. ఎఫ్సి పత్రికలో చెప్పాడు కదా, మొదట పిల్లలకి చెప్పాడు, తర్వాత తండ్రులారా మీ పిల్లలకు
ఆలోచన చేయండి. అందుకనే దేవుని ఆజ్ఞ పక్కడబందీగా ఉంటుంది. ఆనాటి ఇశ్రాయేలును చట్రంలో బిగించాడు. కదిలితే తప్పు, ముట్టుకుంటే తప్పు. అవునా కదా? మీరు ఆలోచన చేయాలైతే చూస్తే అవునా కదా? అప్పుడు అన్నీ తప్పులే. అందుకని వాళ్ళు చాలా భయంకరంగా ఫీల్ అయ్యి ఈ ధర్మశాస్త్రం మాకు వద్దన్నాను ఆమోస్ గ్రంథానికి వచ్చేసారు. సరే, మీరు అడుగుతున్నారు కదా, మీ పండగలను ప్రలాపాలు చేస్తాను, మీ బోడి తలలు చేస్తాను, మీకున్న ధర్మశాస్త్రాన్ని తీసేస్తాను. తీసేసిండు, పర్వాలేదు. కానీ దానికంటే అప్పుడు చేస్తే తప్పు, ఇప్పుడు చూస్తే తప్పు. అర్థమైందా లేదా? అది భయంకరమైందా కాదా? అందుకని దేవుడు ఎప్పుడిచ్చినా తన పిల్లలు పాపము చేయకుండా తనంతటి పరిశుద్ధులుగా ఉండటానికే ఈ ధర్మశాస్త్రము వారికైనా క్రీస్తు ద్వారా ఇచ్చిన మాడిఫై చేసిన ధర్మశాస్త్రమైన మనకైనా మనము చెడిపోకుండా. అందుకే జగత్తు పునాది, ఇంకా మిగతా చెప్తాను అనుకోండి, ఇక చాలు, మీకు అర్థమైపోయింది. అవునా? 5 చూసుకున్నారు కదా. 6 నరహత్య ఎందుకని చేయకూడదు? వాడు ఎవరిని పడితే అవన్నీ హత్య చేయడానికే పూనుకున్నారు. ఏది కావాలంటే ఆ రోజుల్లో కూడా రొట్టె కోసం కూడా మనిషిని చంపే పరిస్థితి. ఏ విధము చేతనైనాను నువ్వు నరహత్య చేయకూడదు. ఎందుకంటే ఆ నరుల్లో ఉన్నదేంటిది? నేనే. నీ ఎదుటి వారిలో ఉన్నదంటే నేనే. వాడిని చంపితే నన్ను చంపినట్టే. అర్థమైందా లేదా? అందుకనే నరహత్య. ఇది తెలియనివాడు ఎన్నైనా చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు చేస్తలేదా? ఒక రౌడీ కానీ రౌడీ షీటర్ ఎవడంటే లేపే జిహాద్ పేరుతో ఎంతమందిని లేపుతున్నారు. ఈ ఆజ్ఞ ఎవడికుండే? ఇస్రాయేల్. ఇప్పుడు నేను ఇస్రాయేల్ అన్నాడు ఎంతమందిని చంపుతున్నాడు పలస్తీనాలో. అవును, వీడికి మళ్ళా మేము దేవుని పిల్లలం అంటాడు. దేవుడే మాకు బలాన్ని ఇచ్చాడు అంటాడు. ఏం చేద్దాం? ఎవడు పాటించేవాళ్ళు దాన్ని అర్థం చేసుకునేవాడు అంతకంటే లేదు. అలా వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని మీద ఒక్కొక్కటి. నరహత్య చేయకూడదు 6వది, వ్యభిచరించకూడదు 7వది, దొంగతనం చేయకూడదు 8వది, నీ పొరుగువానిని దేనినైనా ఏంటిది అది ఇల్లును కానీ భార్యను కానీ దాసిని కానీ గాడిదను కానీ దేనిని ఆశింపకు. ఈ 5 కలిపి యేసుప్రభు ఏం చేసినంటే నిన్ను వలే నువ్వేదైతే కోరుకుంటున్నావో అవతలోని నుంచి నువ్వు కూడా అవతలోనికి అదే ఇచ్చి. దీస్ ఆర్ ద 10 కమాండ్మెంట్స్. ఒకప్పుడు అవునా కదా ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడినవి. అలా చెప్పుకుంటూ వచ్చి కింద చెప్పాడు చూడండి. ఇక 19, 20వ వచనం ఎందుకు ఇచ్చాడు? 10 ఆజ్ఞల పరమార్థం ఏంటి అంటే కిందనే చెప్పాడు. మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము. అవునా కదా? దేవునికి ఆయన భయము మీకు కలుగునట్లు. అంటే 10 కమాండ్మెంట్స్ ఎందుకు ఇచ్చాడు అంటే ఆనాటి మనుషులు పాపము చేయకుండానట్లు దేవుని భయం ఉండేటట్టు. ఇప్పుడు మనకేడిది భయం? మన స్వార్థం, మన ఇష్టం, మన కోరికలే తప్ప దేవుని భయం ఎవడుకుంది? ఎవడు కనబడతలేడు. కాగడా వేసి వెతికినా కనబడట్లేదు. ఇచ్చింది పరమార్థం, 10 ఆజ్ఞల పరమార్థం కిందనే చెప్పాడు. ఇది ఇశ్రాయేలుకు అర్థం కాలేదు. ఇప్పటికీ యూదులు కాక యూదులం అనుకుంటున్న వాడికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతటి భయంకరులో ఇలాంటి ఆజ్ఞలు ఎందుకు వచ్చాయో పౌలు గారి ద్వారా దీని వెనకాల ఉన్న భావం, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క ఆలోచన పౌలుకు తెలిపాడు దేవుడు. ఒకసారి మళ్ళా మాట్లాడదాం. నిన్న నేను చెప్పిన చాలామంది రాలేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక, అంతకుముందు ఎఫ్సి పత్రిక 3:3-11లో ఉన్న ఇది షార్ట్గా ఉంది కనుక దీనికి చెప్తాను. అక్కడ 8 వచనాలు ఉంటాయి. 25, 26, 27 చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. దేవుని వాక్యమును అనగా 25వ వచనం యుగములలోను తరములలోను మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం. ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడేటప్పటికి యూదుడు అనేది లేదు, ఇశ్రాయేలుడు అనేది లేదు,
అన్యజనుడు అనలేదు, ఇది సర్వమానవాళికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలుడు ఇదే పాటించాలి కానీ వాడు పాటించట్లేదు. ఈ మర్మం యొక్క ఎటిదో అనగా మీ అందున్న క్రీస్తు మర్మము మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు పరిశుద్ధులకు తెలియపరచగోరి వారికి బయలుపరచెను. అంటే పాత నిబంధనలో ఏదైతే గ్రహించలేకపోయారో, మర్మయుక్తంగా చెప్పాడో వాటన్నిటినీ విప్పడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ మర్మం మొత్తం నేను చెప్పేసిన. అంటే ఇక బైబిల్లో మర్మాలు లేవు. దానియేలు చెప్పేశాడు, ప్రకటన గ్రంథం మర్మము, అసలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే ఒకప్పుడు మర్మయుక్తం అనుకున్నారో అవన్నిటికీ కంప్లీట్ వివరణ బైబిల్లోనే ఉంది. ఎత్తుక్కోవాలి మనం, అంతే, చదవాలి దాన్ని. అందుకే చదివిన ఎడల గ్రహించగలగరు అన్నాడు FC 3:3లో. మనం ఏమంటాం? చదవక్కర్లేదు, మీ పాస్టర్ గారు చెప్తే ఇంటే చాలు. అవునా కదా? ఇప్పుడు రెఫరెన్స్లు ఉన్నాయి కదా, రాసుకుంటే చాలు. అవునా? ఇవి వెళ్ళి చదివితే అప్పుడు తెలుస్తుంది మీకు అలాగున్నాయా లేవా. అందుకనే ఈ హోంవర్క్ ఎంతమంది చేస్తారో చెప్పండి చూద్దాం. పోనీ మిమ్మల్ని అని అడుగుతాను. ఏమా ఈ రెఫరెన్స్లు మళ్ళీ నెమరు వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబద్ధం ఆడకుండా చెప్పాలి. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మీ హృదయాలను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. తప్పకుండా ఇక్కడ అబద్ధం ఆడితే అక్కడ శిక్ష తప్పదు. అవునా కదా? అందుకని జాగ్రత్త అంటున్నాను నేను. అందుకే సో ఈ మర్మం ఏంటిదయ్యా అంటే, ఇంతకీ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడయ్యా, ఎవడికి ఇచ్చాడయ్యా అని అడిగితే ఇప్పుడు ఆ మర్మాన్ని ఇప్పేశాడు, దాని పర్పస్ ఇప్పేశాడు. ఇప్పుడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలను నేను ఈ సువార్త నిమిత్తము మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు. క్రీస్తు చేసిన బోధకు భిన్నమైన బోధ. ఈ యూదులు కాక ఏ యూదులు అనేవాడు, ఇప్పటికీ మనం ధర్మశాస్త్రం పాటించాలా, సున్నత్ చేసుకోవాలా, పండుగలు చేయాలనేవాడు క్రీస్తు బోధకు వ్యతిరేకుడు. జాగ్రత్తగా గమనిస్తుంది. ఎందుకంటే క్రీస్తు నమ్మరు. ఇప్పటికీ ఇశ్రాయేలు ఇప్పుడు వచ్చినోడు క్రీస్తు కాదు, వీడు అబద్ధికుడు, మేము అసలైన మెస్సియా కోసం కనిపెడుతున్నాం అంటే వాళ్ళు ఇంకా మొదటి రాకడ కోసం కనిపెడుతున్నారు. ఆ యూదులనే ఎన్నికేసుకొస్తున్నారు ఈరోజు పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషపులు. ఆలోచన చేయాలి. నాకు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. బయట మీకు ఎంత చర్చ జరుగుతుందో మీకు తెలియదు. బొంకూరు జాన్ అనేవాడు, అవునా కదా, తప్పుడు బోధ చేస్తున్నానని పెద్ద పెద్ద సంఘాలలో బిషపులు ఉన్నారు చూసావా. ఈ గల్లీ బిషపులు కాదు, అర్థమైందా లేదా? ఒరిజినల్గా పెద్ద పెద్ద సంఘాలకు బిషపులు అన్న వాళ్ళే చర్చ నడుస్తున్నాడు. వాళ్ళు బాగుపడదామని కాదు, అర్థమైందా లేదా? నేను ఒక బ్రదర్ చెప్పాడు నాకు వచ్చి, ఆ బిషప్ మాట్లాడిన మాటల్లో గుంటూరులోనే ఒక ఆయన మాట్లాడుతున్నాడట, తస్మాత్ జాగ్రత్త అంటే. ఎందాక వెళ్ళింది ఇది? నేనేమన్నా సత్యానికి భిన్నమైన బోధ చేశానా? ఇదిగో భిన్నమైన బోధ చేశాను వదిలేస్తున్నారు. సత్యం చెప్పేవానికి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు పౌలు అదే చేసాడు. మనం పౌలు బోధ చేస్తున్నామే, అపోస్తుల బోధ చేస్తున్నామే తప్ప ప్రవక్తల బోధ చేయట్లేదు కదా. ఓకే, కల్పన కథలను మితము లేని వంశావళులను దేవుని ఏర్పాటుతో కాక ఇంకా దానియు ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవాలని నిన్ను. ఎందుకంటే అప్పటికే స్టోరీలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ మీకు కార్పొరేట్ చర్చెస్లో ఏం చెప్తున్నారు? కథలేగా. 4 కథలు చెప్పి ఒక వాక్యం చెప్పి ముగి. ఇది వాళ్ళకి ఇష్టమైపోయింది. దురద చెవులు గల్లోలకు లక్షల మంది వెళ్తున్నారు. ఈడ సత్యం చెప్పి నేను బాగుపరచాను రారా అంటే ఒక్కడు కనపడ్డాడు. అవునా కదా? మనం ఆలోచన చేయాలి కదా. ఈరోజు దివారాత్రులు కష్టపడి ఎన్నో వాడిని మాట్లాడి ఈ కనీసం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకన్నా చెప్దామన్నా ఈయన రకం కాదు.
ఎందుకు చెప్తున్నాడు? కల్పన కథలు, ఇంకేనేమో వివాదంతో సంబంధమైనవి, మితము లేని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక. అంటే దేవుని ఏర్పాటు ఏమున్నది? నీకు విశ్వాస సంబంధం ఏంటిది? యేసుక్రీస్తును నమ్ము. అవునా కదా? యేసుక్రీస్తును అంగీకరించు. దేవుడు ఆయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట యేసుక్రీస్తు అన్నాడు నా బర్త్డే చేయండి అని అన్నాడా? పోనీ ఏమండి, ఆ బర్త్డేలో ఇప్పుడు కొందరు ప్రశ్న అడుగుతున్నారు. అందుకని అన్నా ముగ్గురు జ్ఞానుల పేరేంటి అన్నా పలానోడు చెప్తున్నట్టే ఆడిని అడుగుపో, నా దగ్గర రాకు. జ్ఞానుల పేరుతో నీకెందుకురా? జ్ఞానం పేరు తెలిసి నీ విశ్వాసానికి ఏమన్నా లాభమా? ఒకడంటాడు మరియమ్మ తల్లి పేరేంటి, లేదా మరియమ్మ తండ్రి పేరేంటి, నీకెందుకు? అవునా? బైబిల్లో రాయాలి. ఒక ఆయన చెప్తున్నాడు, చెప్తే చెప్పుకోపో, దానికన్నా నేను చెప్పను. బైబిల్లో లేనిది నేను అందులో విశ్వాస సంబంధమైన వాటిని గురించే మాట్లాడతాను తప్ప ఈ వంశావళి గురించో, అవునా కదా, లేనిపోని విషయాలు మనం మాట్లాడం. అప్పుడు అదే కథ నడుస్తుంది. ఇంతకీ అలా బోధించమని రండి, మళ్ళా సున్నతి చేసుకుందాం, మోసే బోధకు వెళ్ళిపోదామని ఆనాడు అపొస్తలుల కాలంలోనే, యేసు కాలంలోనే తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే యూదులు, ఇశ్రాయేలీలు. ఎందుకు వారు మాకు ధర్మశాస్త్రం కావాలంటున్నారు అనేది కింద చెప్తున్నాడు. తర్వాత నిదనగా ఉపదేశానుసారం అంటే దేవుని సంకల్పం అంతా, 10 ఆజ్ఞలు కావచ్చు, ఇంకా 600 ఆజ్ఞలు కావచ్చు, అవునా కదా, ప్రవక్తల బోధ అంతా కావచ్చు, ఈవెన్ అపోస్తలు మేం చేస్తున్న బోధ యొక్క సారాంశం ఏంటయ్యా అని అడిగితే పవిత్ర హృదయమును మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కరువైంది ఈరోజు. ఏం కావాలి నీకు? సున్నత, అవునా కదా? మీరు ఆలోచన చేస్తే, లేదా పండగల విశ్రాంతి దినమా? ఏమండి, ఇవేమి కాదురా నాయన, నిష్కపటమైన హృదయం. ఎందుకంటే ఇప్పుడు అందరి హృదయాలు ఎలా, అప్పటికే ఎలా ఉన్నాయి వాని హృదయాలలో, ఇశ్రాయేల్ హృదయాల్లో తెలియదా? వారి హృదయం ఎలా నిండిపోయింది? ఘోరమైన. అందుకే అలాంటి హృదయంలో నుంచి అవన్నీ మీరు తీసేసుకొని ఏం చేయాలి? మీరు ఇప్పుడు నిష్కపటమైన హృదయం కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఉపదేశానుసారము ఏదయ్యా అన్నాడు. అదే యేసుప్రభు చెప్పాడు. ఒక మాట చూపిస్తాను మీకు. మత్తయి రాసిన సువార్త ఆనాటి యూదులతో తిట్టకుండా తిడుతూ, ఇప్పటికీ ధర్మశాస్త్రమే దిక్కన్న వారికి ఇది జ్ఞాపకం చేస్తున్నాను, మనకు కాదు. 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, 23 పుదీనాలోను, పోపులోను, జీలకర్రలోను 10వ వంతును చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును. ఇప్పటికీ నేను తెలుగు ప్రజలు ఆంధ్రాకి వెళ్తే ఇంట్లో, అవునా, ప్రతి వంట చేసేటప్పుడట పిడికెడ బియ్యం తీసి పెట్టాలంట. అవునా? పండ్లల్లో, కూరగాయల్లో, డబ్బుల్లో ఈ ఎవడు చెప్పాడు వీళ్ళకే ఇదే ముఖ్యం, మీకు భక్తి అని బోధిస్తున్నాను. ఎందుకంటే ఈడు మెక్కడానికి దేవుడు అని తింటాడంటే ఇవి ఇప్పుడు లేవు. అర్థమైంది? అప్పుడు వాళ్ళకి ఇచ్చాడేమని అన్నిట్లో దశభాగం తీరా అన్నాడు. ప్రతి దాంట్లో తీసేశారు వాళ్ళు. కానీ అసలుది మరిచారు. ఏంటిదండి? ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఏంటివి? న్యాయమును, కనికరమును, విశ్వాసము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రా నాయన. కానీ అప్పటికి ధర్మశాస్త్రం తీసివేయబడలేదు, యేసుప్రభు చనిపోలేదు కనుక వాటిని మానక వీటిని చేయరా అన్నాడు. ఇంకా వాటిని మానక అంటే చనిపోయి తిరిగి లేచిన వాటిని మాని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? పవిత్రమైన హృదయము, నిష్కపటమైన హృదయము, కనికరము. ఎవరికి ఉందేనా? మా అంత భక్తులు లేనన్నారు కూడా ఎవరిని కనికరించే ప్రసక్తి లేదు. ఇంకా గుచ్చి పొడవడమే, చంపడమే. అవునా కదా? మీరు ఆలోచన, ఎవరు ఏ పరిస్థితుల్లో తప్పు చేస్తున్నారో, ఏ పరిస్థితుల్లో ఇలా బ్రతికారో అనేది లేదు.
వాళ్ళని కనికరించి వాళ్ళని క్షమించి వారిని ప్రేమించడం మర్చిపోయింది సంఘం. ఈరోజు నేను చూస్తుంటే మేము సత్యవాక్యంలో ఉన్నోడు కూడా ఏం చేస్తున్నాడు, ఎవడో ఒకటి తప్పు చేశాడు అనుకోండి, బోధ వీనికి ఇమీడియట్గా కౌంటర్ వీడియో, వాడేం చేస్తాడు మళ్ళీ మరో కౌంటర్ వీడియో. అవునా, సువార్త చెప్తే అయిపోతుంది కదా. ఆ విషయంలో మనిషిని టార్గెట్ చేస్తున్నామండి. అందుకని కనికరం ఇవి చూడండి రా బాబు అంటున్నాడు యేసుప్రభు వచ్చి. ఇంకా ఈ మాటను వినకుండా అసలు యేసుప్రభుని నమ్మరు కాబట్టి మాకు ఇవి అవసరం లేదు, మాకు ధర్మశాస్త్రం ఉంటే చాలు. ఎందుకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కింద చెప్తాడు. ఇప్పుడు చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, దీని వెనకాల పరమార్థం ఏంటి అంటే, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించబడిన సువార్త ప్రకారము విరోధులకును నిన్నులకును ఇళ్లకును పితృహంతకులకును, అర్థమైంది కదా, చాలాసార్లు చెప్పాను ఇది, పితృహంతకులు. అందుకని ఏమన్నాడు, నీ తల్లిని తండ్రిని హత్య చేయకురా, చెప్పిన మాట ఏనో అన్నాడా లేదా? మిగతా అన్నీ పైన ఉంటాయా, నువ్వులకును మనుష్య చూరులకును అబద్ధికులకును ఇది అయినా ఎవడైనను ఉండిన ఎడల నింపబడను కానీ లేదు, దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రానికి, ధర్మశాస్త్రం మేలైనదే. మరి ఎందుకు తీశాడు, ఎందుకప్పుడు ఉంచాడు, ఇప్పుడు ఎందుకు దాన్ని తగ్గించాడు? అవునా కదా. ఈ కాలానికి వచ్చేసరికి ఇంత దుర్మార్గులు ఇప్పుడు లేరు, అర్థమైంది కదా. ఇంత దుర్మార్గత ఆ రోజు ఇశ్రాయేల్లోకి ఉన్నది కనుక ఆజ్ఞలు ఇచ్చాడు, ఇప్పుడు తగ్గింది కనుకనే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే మొత్తం ఇవన్నీ ఉన్నాయిరా నాయన. ఒక్కసారి నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించగలిగితే మొత్తం అవి నెరవేర్చిన వాడు అవుతావు. పొరుగువాడిని ప్రేమించామంటే అందులో ఉన్న తప్పు పట్టలేము, అవునా, అతన్ని దొంగిలింకలేము, అతని మీద అబద్ధం పలకలే, సత్యం చెప్పినా కవరింగ్ ఉంటుంది. ఏమండి, ఏమ్మా మన కూతురు మన కొడుకో తప్పు చేశాడు అనుకో, ఏం చేద్దాం, నా కూతురు నా కొడుకు అంత శుద్ధపూస ఈ ఊర్లోనే లేడంటావు. అదే పక్కన బిడ్డ కొడుకు లేచిపోయాడు అనుకో, ఏమంటారు, మొత్తం కాకుల్లా పొడుస్తారు ఈ పాస్టర్లైనా జనాలైనా. ఇంత దుర్మార్గులు. అదే ప్రచారం అన్నమాట, BBC ఇంటర్నెట్లో పెట్టినట్టు. అందుకే యేసు ప్రభును పోలి నడుచుకోవడం అనేది లేదు, తెలియట్లేదు వీళ్ళకు. ప్రేమ చూపించడం అనేది తెలియట్లేదు. అవన్నీ మనిషి ముందు ప్రేమ ధర్మానుకూలంగా. ఎందుకు ఈ రోజుల్లో యేసు ప్రభు వచ్చి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం ఒక్క ఆజ్ఞగా ఎందుకు మార్చారంటే, క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితం ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళిన ఇశ్రాయేల్ యొక్క గుణాలు మనస్తత్వం ఉన్నది కనుక వారికి తగ్గట్టు అప్పుడు ఇచ్చాడు. యేసు ప్రభు వచ్చే కాలానికి అందులో చాలా వరకు మానుకొని మారిపోయిన వారు ఉన్నారు కనుక ఇప్పుడు నిన్ను వలె అనే ఒక ఆజ్ఞతో సరిపెట్టాడు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞల వెనుక పరమార్థం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును, దట్స్ ఆల్. ఈ ఒక్కటి నువ్వు నెరవేర్చగలిగితే అన్నీ అయిపోతాయి. ఇది 10 ఆజ్ఞల వెనుక ఉన్న దేవుని పరమార్థం. ఈ పరమార్థాన్ని గ్రహించిన వాళ్ళు ధన్యులు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, ప్రతి మానవాళిలో, నాలోను, మాలోను, మనుషులందరిలోనూ, మా పొరుగువారిలోనూ, మా ఎదుటివారిలోనూ ఉన్నవాడవైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆనాడు ఇశ్రాయేళ్లకు ఐగుప్తులకు తెలియదు గనక ఆనాటి బానిసత్వంలో ఉండి ఏ మనిషిలకు లేనటువంటి పరమ దైవ వ్యతిరేక గుణాలు, శరీరాశలు, నేత్రాశలు కలిగి ఉన్న ఇశ్రాయేళ్లకు కఠినమైన 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారో, ఈరోజు కవి ఒకే ఆజ్ఞగా ఎందుకు మార్చబడ్డాయో,
ఇప్పటికీ మనుషులు వాటిలోనే ఉన్నారు తప్ప మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు సెలవిచ్చిన కనికరము, ప్రేమ, జాలి, దీర్ఘశాంతము, దయాళుత్వము, క్షమాపణ వీటన్నిటినీ మర్చిపోయి మానవ మృగాలుగా బ్రతుకుతున్న వారందరికీ మరొకసారి నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము కేవలము వినువారు మాత్రమే అయ్యుండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించి అనేక మందిని ఆత్మల లోకానికి నడిపించే ఈ రక్షణ సువార్తను గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించి దానిని ప్రకటించగలిగే భాగ్యము ఈ మాటలు విన్న వారందరికీ దయచేయబడి మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.